హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనం ఓదేలా 2 మూవీ గురించి తెలుసుకుందాం. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు: అశోక్ తేజ్. నిర్మాత: డి మధు. సంగీతం దర్శకుడు: బి అనుజిత్ లోక్నాథ్. సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్. ఎడిటర్: అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ, బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు. పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెలా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు: అశోక్ తేజ్. నిర్మాత: డి మధు. సంగీతం దర్శకుడు: బి అనుజిత్ లోక్నాథ్. సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్. ఎడిటర్: అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ, బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు. పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెలా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు.
ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్గా దగ్గర నుంచి మొదలైన నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరాన్ని సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్, ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైన్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదేలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాల్లో అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి మధు, సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోకనాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదేలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల్లా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తుంది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల్లా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల్లా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్, ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్గా దగ్గర నుంచి మొదలైన నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరాన్ని సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్, ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైన్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాల్లో అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి మధు, సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోకనాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2.
మిక్కీ బ్యూటీ తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెల 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంతా ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్. నిర్మాత డి మధు. సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోక్నాథ్. సినిమాటోగ్రఫీ సౌందరరాజన్. ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెల 2. మిక్కీ బ్యూటీ తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు
తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్, ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదేలా 2 కూడా రొమాంటిక్ ఫీల్ లానే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి మధు, సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదేలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల్లా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల్లా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల్లా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్, ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్, ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్ లానే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి మధు, సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెల్లా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల్లా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల్లా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి?
దృష్టశక్తి దైవశక్తిని నటుడు. పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వైశిష్ట అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలైన నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైన్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్నే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాల్లో అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్. నిర్మాత డి మధు. సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోకనాథ్. సినిమాటోగ్రఫీ సౌందరరాజన్. ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తుంది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దృష్టశక్తి దైవశక్తిని నటుడు. పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వైశిష్ట అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలైన నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైన్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్నే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాల్లో అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్,
వైష్ణవి ఎస్. సింహ, దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి. మధు, సంగీతం దర్శకుడు బి. అనుజిత్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తి నటుడు, పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెలా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి. మధు, సంగీతం దర్శకుడు బి. అనుజిత్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తి నటుడు, పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెలా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు.
అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్గా దగ్గర నుంచి మొదలై నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా, ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్, ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదేలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాల్లో అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి మధు, సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదేలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల్లా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తుంది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల్లా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల్లా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్, ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్గా దగ్గర నుంచి మొదలై నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా, ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్, ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాల్లో అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి మధు, సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెల్లా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల్లా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6
నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెల 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ. దర్శకుడు అశోక్ తేజ్. నిర్మాత డి. మధు. సంగీతం దర్శకుడు బి. అనుజిత్ లోకనాథ్. సినిమాటోగ్రఫీ సౌందరరాజన్. ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెల 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన
అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదేలా 2 కూడా రొమాంటిక్ ఫీల్ లానే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంతా ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు: అశోక్ తేజ్. నిర్మాత: డి మధు. సంగీతం దర్శకుడు: బి అనుజిత్ లోకనాథ్. సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్. ఎడిటర్: అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదేలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెలా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్ లానే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంతా ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు: అశోక్ తేజ్. నిర్మాత: డి మధు. సంగీతం దర్శకుడు: బి అనుజిత్ లోకనాథ్. సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్. ఎడిటర్: అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెలా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమా అంతా మెయిన్‌గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వైశిష్ట్య అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్‌లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే 'కేజీఎఫ్', 'నారప్ప' ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్‌గా తనలోని హర్రర్ షేడ్స్‌ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్‌గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్‌ని తమన్నా, లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్‌ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్‌గా సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్‌కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్‌కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్. ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్‌ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకింత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో 'ఓదెలా 2' కూడా రొమాంటిక్ ఫీల్‌లానే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంతా ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ. దర్శకుడు అశోక్ తేజ్. నిర్మాత డి. మధు. సంగీతం దర్శకుడు బి. అనుజిత్ లోక్నాథ్. సినిమాటోగ్రఫీ సౌందరరాజన్. ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే 'ఓదెలా 2'. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెలా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. ఈ సినిమా అంతా మెయిన్‌గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వైశిష్ట్య అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్‌లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే 'కేజీఎఫ్', 'నారప్ప' ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్‌గా తనలోని హర్రర్ షేడ్స్‌ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్‌గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్‌ని తమన్నా, లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్‌ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్‌గా సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్‌కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్‌కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్. ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్‌ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకింత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో 'ఓదెలా 2' కూడా రొమాంటిక్ ఫీల్‌లానే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంతా ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ. దర్శకుడు అశోక్ తేజ్. నిర్మాత డి. మధు. సంగీతం దర్శకుడు బి. అనుజిత్ లోక్నాథ్. సినిమాటోగ్రఫీ సౌందరరాజన్. ఎడిటర్
అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ, బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెలా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంతా ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ. దర్శకుడు అశోక్ తేజ్. నిర్మాత డి. మధు. సంగీతం దర్శకుడు బి. అనుజిత్ లోక్నాథ్. సినిమాటోగ్రఫీ సౌందరరాజన్. ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ, బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెలా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన
వశిష్ఠ మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరాన్ని సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్, ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదేలా 2 కూడా రొమాంటిక్ ఫీల్ లానే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి మధు, సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదేలా 2. మిక్కీ బ్యూటీ తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల్లా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తుంది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల్లా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల్లా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్, ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరాన్ని సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్, ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్ లానే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి మధు, సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ బ్యూటీ తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల్లా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తుంది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల్లా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని
కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వైశిష్ట అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్గా దగ్గర నుంచి మొదలైన నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాల్లో అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్. నిర్మాత డి మధు. సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోక్నాథ్. సినిమాటోగ్రఫీ సౌందరరాజన్. ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తుంది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వైశిష్ట అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్గా దగ్గర నుంచి మొదలైన నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు.
చాలా వరకు సన్నివేశాల్లో అంతా ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు: అశోక్ తేజ్. నిర్మాత: డి మధు. సంగీతం దర్శకుడు: బి అనుజిత్ లోకనాథ్. సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్. ఎడిటర్: అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యి సీక్వెల్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు. పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెలా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాల్లో అంతా ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు: అశోక్ తేజ్. నిర్మాత: డి మధు. సంగీతం దర్శకుడు: బి అనుజిత్ లోకనాథ్. సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్. ఎడిటర్: అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యి సీక్వెల్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు. పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెలా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు.
ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్గా దగ్గర నుంచి మొదలై నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరాన్ని సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్, ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదేలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాల్లో అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి మధు, సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదేలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల్లా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తుంది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల్లా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల్లా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్, ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్గా దగ్గర నుంచి మొదలై నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరాన్ని సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్, ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాల్లో అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి మధు, సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2.
మిక్కీ బ్యూటీ తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెల 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాల్లో అంతా ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్. నిర్మాత డి మధు. సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోకనాథ్. సినిమాటోగ్రఫీ సౌందరరాజన్. ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెల 2. మిక్కీ బ్యూటీ తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు
తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్, ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదేలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి మధు, సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోకనాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదేలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల్లా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల్లా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల్లా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్, ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి మధు, సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోకనాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల్లా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల్లా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి?
దృష్టశక్తి దైవ శక్తిని నటుడు. పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వైశిష్ట్య అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాల్లో అంతా ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్. నిర్మాత డి మధు. సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోక్నాథ్. సినిమాటోగ్రఫీ సౌందరరాజన్. ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తుంది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దృష్టశక్తి దైవ శక్తిని నటుడు. పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వైశిష్ట్య అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాల్లో అంతా ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్,
వైష్ణవి ఎస్. సింహ, దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి. మధు, సంగీతం దర్శకుడు బి. అనుజిత్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెలా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, దర్శకుడు అశోక్ తేజ్, నిర్మాత డి. మధు, సంగీతం దర్శకుడు బి. అనుజిత్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ సౌందరరాజన్, ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెలా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెలా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెలా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు.
అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్గా దగ్గర నుంచి మొదలైన నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరాన్ని సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్, ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైన్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదేలా 2 కూడా రొమాంటిక్ ఫీల్గానే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంతా ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్. నిర్మాత డి మధు. సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోక్నాథ్. సినిమాటోగ్రఫీ సౌందరరాజన్. ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదేలా 2. మిక్కీ బ్యూటీ తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల్లా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తుంది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల్లా విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల్లా గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్, ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్గా దగ్గర నుంచి మొదలైన నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరాన్ని సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్, ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైన్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెలా 2 కూడా రొమాంటిక్ ఫీల్గానే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంతా ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్. నిర్మాత డి మధు. సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోక్నాథ్. సినిమాటోగ్రఫీ సౌందరరాజన్. ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెలా 2. మిక్కీ బ్యూటీ తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల్లా గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6
నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వైశిష్ట అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదెల 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓకే అనిపించే డివోషనల్ డ్రామా. నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ. దర్శకుడు అశోక్ తేజ్. నిర్మాత డి మధు. సంగీతం దర్శకుడు బి అనుజిత్ లోక్నాథ్. సినిమాటోగ్రఫీ సౌందరరాజన్. ఎడిటర్ అవినాష్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ అయిన చిత్రాల్లో సక్సెస్గా థియేటర్లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇలా హిట్ అయ్యే సీక్వెన్స్గా వచ్చిన మరో చిత్రమే ఓదెల 2. మిక్కీ బ్యూటీ, తమన్నా నటించిన ఈ సూపర్ స్టార్ న్యాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: ఓదెల గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ అని గ్రామస్తులు సమాధించే 6 నెలల కింద మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా బయటికి వస్తాది. అలా వచ్చిన మళ్ళీ ఓదెల విధ్వంసం మరింత స్థాయి పెరుగుతుంది. అతడిని కట్టుబట్టి ఛేదించడానికి గ్రామస్తులు శివశక్తి అయినప్పటికీ భైరవ, తమన్నా భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది? తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కథ కారణమేమిటి? దుష్టశక్తి, దైవ శక్తిని నటుడు పోరులో ఎవరు గెలిచారు? భైరవి ఓదెల గ్రామంకి ఎందుకు రావాల్సి అనుకుంటుంది? తిరుపతి భైరవికి ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వైశిష్ట అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై నుంచి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన
అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదేలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం సాగలేదు. చాలా వరకు సన్నివేశాలు అంత ఊహాజనితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఏం చేశాడు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్: ఈ సినిమా అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది. నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తన పాత్రల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్లని పోటాపోటీగా అందించారు అని చెప్పవచ్చు. ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్లయితే కేజీఎఫ్, నారప్ప ఇలాంటి సినిమాలతో బాగా ఫేమ్ చేసుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. మెయిన్గా తనలోని హర్రర్ షేడ్స్ని బాగా పండించారు. అలాగే పలు సన్నివేశాల్లో తనపై మంచి ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఒక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని తమన్నా లోక్నాథ్ చేసిన అని చెప్పవచ్చు. ఒక పక్కన వశిష్ఠ, మరో పక్కన తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగడం బాగుంది. ఇక నటుడి తమన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏం సన్నివేశాలు కావాల్సిన ఎమోషనల్కు తగ్గట్టుగా అందించారని చెప్పవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావవంతంగా ఆడియన్స్కి నచ్చేలా విధంగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్: ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అయిన డీసెంట్ సైడ్ని పెట్టుకొని దాన్ని తెరకెక్కించిన విధానం చిత్రం ఒకంత రెగ్యులర్ అనే అనిపిస్తుంది. దీంతో ఓదేలా 2 కూడా రొమాంటిక్ ఫీల్లోనే మిగులుతుంది. పైగా కథనం కూడా మరీ